హాయ్ అండి, అందరికీ నమస్తే. నా వంట మీ ఇంట ఛానల్కి స్వాగతం. ఈరోజు ఒక రెసిపీని మీతో షేర్ చేసుకుంటున్నానండి. అవి పొంగడాలండి. ఈ పొంగడాల్ని నేను ఇక్కడ కేవలం 10 నిమిషాల్లో తయారు చేస్తున్నాను. అది కూడా చలిమిడితో చేస్తున్నానండి. ప్రీవియస్ వీడియోలోని చలిమిడిని ఎలా చేయాలా అనేది నేను చూపించాను. కింద డిస్క్రిప్షన్ బాక్స్లోని ఆ లింక్ని ఇస్తున్నాను, ఒకసారి చూడండి. అయితే ఈ పొంగడాల్ని మనం చలిమిడితో చేసినా కూడా చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా వస్తాయండి. ఒకసారి దీన్ని కూడా మీరు ట్రై చేయండి. ఫస్ట్ నేను ఇక్కడ హాట్ వాటర్ని తీసుకున్నానండి. మీకు ఎంతవరకు వాటర్ కావాలో అంత తీసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను సగం వరకు చలిమిడి ముద్దను తీసుకొని అందులోకి 2-3 స్పూన్ల నువ్వులు వేసుకున్నాను. అలాగే టేస్ట్కి తగ్గట్టు కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఇప్పుడు వేడి చేసి పెట్టుకున్న వాటర్ని ఇందులో మనం కొద్దిగా వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ చలిమిడిలోని సగం వరకు చలిమిడిని తీసుకొని పొంగడాలు అనేవి తయారు చేస్తున్నాను. మీరు ఎంత కావాలంటే అంత తీసుకొని మీరు తయారు చేసుకోవచ్చు. వీడియోలో చూపించినట్టు దీన్ని మనం మెల్లగా కలుపుకోవాలండి. కొద్దిగా వాటర్ యాడ్ చేస్తూ మనం ఈ ముద్దని కలుపుకోవాలి. ఇక్కడ మనం ముద్దని మరీ పల్చగా చేయొద్దండి. పల్చగా కానీ ముద్ద అయిపోతే అప్పుడు మీరు కొద్దిగా ఇంకా చలిమిడి ముద్దని యాడ్ చేసుకోవాల్సి వస్తుంది. పల్చగా అయిపోవటం వల్ల పొంగడాలు అనేవి సరిగ్గా పొంగవు. అలాగే ఇంకా ఆయిల్ కూడా ఎక్కువ పీల్చుకుంటాయండి. ఇక్కడ వీడియోలో చూపించినట్టు పొంగడాల కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలండి. మరీ పల్చగా చేసుకోవద్దు, వీడియోలో చూపించినట్టు చేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అవ్వాలండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఒక గరిటె వరకు మనం ఇందులోన సెంటర్లోకి ఈ పొంగడాల ముద్దని వేసుకోవాలి. వేసుకోగానే ఆటోమేటిక్గా అవే పొంగుతాయండి. మీరేమి డిస్టర్బ్ చేయొద్దు. తర్వాత దీన్ని రెండో వైపు కూడా మనం టర్న్ చేసుకోవాలి. ఇక్కడ ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత మనం దీన్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ పొంగడాలు అనేవి మనం వేసుకోవాలండి. పొంగడాలు అనేది కేవలం ఒక గరిటె వరకు వేసుకుంటే సరిపోతుంది. అది కూడా సెంటర్లోనే వేసుకోవాలండి. అప్పుడే పొంగడాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. చూస్తున్నారా ఇక్కడ ఎంత బాగా పొంగడాలు అనేవి పొంగుతున్నాయో. మీరు కూడా ఇలానే ట్రై చేయండి, చాలా బాగా వస్తాయి. పొంగడాన్ని 2 సైడ్లు కూడా ఈవెన్గా మనం ఫ్రై చేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టు చూస్తున్నారు కదా, ఇక్కడ పొంగడాలు అనేవి చాలా బాగా పొంగుతున్నాయండి. అంతేనండి, ఇలా మీకు ఎన్ని కావాలో అన్ని పొంగడాలని తయారు చేసుకొని ప్లేట్లోకి తీసుకోండి. ఇక్కడ చూడండి, పొంగడాలు అనేవి చాలా పర్ఫెక్ట్గా చాలా బాగా పొంగాయండి. చాలా టేస్ట్గా కూడా వచ్చాయి. మీరు కూడా దీన్ని ఒకసారి ట్రై చేయండి. నా వీడియోస్ కానీ మీకు నచ్చితే నా వీడియోస్ని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.